ఇది ఇది సహజీవనాలు లేకపోతే కనుక లివింగ్ రిలేషన్స్ అని బ్రతికేస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే హిందూ మత ఆచారాలు ధర్మ ఆచారాల పట్ల ఒక విరక్తి కలిగించాలి ప్రజలకి. అందులో ఏదో మూర్ఖత్వం ఉందని చెప్పాలి. దానికోసం ఒకనాడు సతీ సహగమనం జరిగేది తగలబెట్టుకునేవాళ్ళు అని చెప్పి చెప్పుకొస్తారు. అది ఏనాడు జరిగిందంటే రాజుల కాలంలో రాజ్యాలు గెలిచాక అవతల వాళ్ళ రాణుళ్ళు కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. ఆ రాణులకి రెండో వాడికి భార్యగా ఉండటం ఇష్టం లేక తమని తాము తగలబెట్టుకున్నారు, ఓ రకంగా ఆత్మహత్య చేసుకున్నారు. అది సతీ సహగమనం అన్నటువంటి ప్రచారం ప్రధానంగా వెలుగులోకి తీసుకొచ్చారు. మహాభారతంలో చూసినా రామాయణంలో చూసినా రాముడి తండ్రి దశరథుడు చనిపోయినప్పుడు మరి ముగ్గురు కూడా ఎవరు సతీ సహగమనం చేయలేదే. మహాభారతంలో కూడా ఎవరైతే పాండురాజు చనిపోయినటువంటి సందర్భంలో ఒక తల్లే కదా సతీ సహగమనం చేసింది, మరొకళ్ళు బ్రతికే ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ చర్చ ఏంటంటే అదంతా డీటెయిల్డ్గా ఆలోచిస్తే ఉంటుంది, కానీ ఒక వేగ్గా ఒక మాట అనేస్తే నడిచిపోతుంది. అదే వేరే మతం విషయంలో అయితే వేగ్గా ఒక మాట అంటే వాళ్ళు నరికేస్తారు. అదే హిందూ వర్గంలో అయితే కనుక ఎవరు ఏమనరు, ఏమో అవును కాబోలు అనుకుంటారు. కాబట్టినే ఇట్లా వచ్చింది. వాస్తవంగా మహిళల అణచివేతకి హిందూ ధర్మం తీసుకొచ్చింది అని చెప్తూ ఉంటారు, కానీ అసలు విషయం చూడండి. అంటే ఇదివరకు వేరే పెళ్ళి ఉండేది కాదు ఇట్లాంటివన్నీ మాట్లాడితే వాస్తవంగా ఋగ్వేదంలోనే భర్త చనిపోతే జీవితాంతం బాధపడుతూ ఉండకు, వేరొకళ్ళని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్తోంది ఋగ్వేదం 10.18.8. ఉదీర్ఘ్య నార్యాభి జీవలోకం గతా సమేతముపశేష ఏహి హస్తగ్రాభస్య దిదిశోస్తవేదం పత్యుర్జ నిత్వముఖి సంభబూద. అర్థం ఏంటంటే నారి ఓ స్త్రీరత్న గతాసుం చనిపోయిన ఏతం భర్తని జీవలోకం జీవించి ఉన్నప్పుడు అతని స్మృతుల్ని అభి తలుచుకుని ఉపశేష బాధపడుతూ ఉండకు, ఏహి లే నిలబడు, దిదిశో పత్యు అంటే వేరొకరిని పతిగా, హస్తగ్రాభస్య పెళ్లి చేసుకుని, సంబబూద చక్కని సంబంధంతో, జనిత్వం తల్లివి కమ్ము అంటే చక్కని సంతానంతో ఆనందంగా ఉండుము అని. వాస్తవంగా సంస్కృతం ఎవరికి తెలియదు కాబట్టి, ఇంకోటి వేదాలు ఎవరు చదవరు కాబట్టి అట్లాంటి వాటిని కూడా ఇక్కడ మహిళల అణచివేతగా ఉందని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు.